అవన్నీ కూడా అనేక రకాల ఔషధీ తత్వాలు కలిగినటువంటి సామగ్రి అంతా కూడా ఉంటుంది. మనం ఏం చేస్తాం, అజీర్తి చేస్తే గ్యాస్ట్రిక్ మాత్రం వేసుకుంటాం మెడికల్ షాప్ పోయి. కానీ విఘ్నేశ్వరుడు గ్యాస్ట్రిక్ మాత్రం వేయలేం కాబట్టి ఆయనకి ఆ అజీర్తిని తొలగించడానికి పూర్ణద్రవ్యాలని ఆయన సమర్పిస్తారన్నమాట. అది మహాపూర్ణాహుతి అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. తర్వాత కోరికలన్నీ కూడా మాకు నెరవేర్చాలి అని చెప్పి ఆయన వేడుకొని తర్వాత ఈ హోమంలో ఈ 3 రోజులు చేసినటువంటి హోమం శక్తి కూడా ఫలితంలోకి ఈ తాడు ద్వారా దీనికి నాడీ సంధానం అని పేరు. మన శరీరంలో ఏ విధంగా అయితే నరాల ద్వారా రక్త ప్రసరణ జరిగితే శక్తి వస్తుందో మనకి, ఆ నరాల రూపంలో ఈ భగవంతుడి యొక్క మూలమంత్ర శక్తి అంతా కూడా కలసంలో నుంచి అమ్మవారి విగ్రహంలోకి చేయడం జరిగిందన్నమాట. ఆ తర్వాత మళ్ళా ఆ కలసం యొక్క జలాన్ని అమ్మవారి మీద ప్రోక్షణ చేసి కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. కాబట్టి స్వాహ అని చెప్పేటప్పుడు మాత్రమే ఈ 3 వేళలతో ఎంత పదార్థం వస్తుందో అంత వేయాలి. అంతేగాని కుప్పిడి ఎక్కువ పోసేస్తే మనకి ఎక్కువ పుణ్యం వస్తుంది అనమాట ప్రయోజనం. ఇంత మాత్రమే పసిబిడ్డకి ఏ విధంగా అయితే మనం అన్నం పెడతామో మనం ఇంత ముందు పెట్టే పసిబిడ్డ నోట్లో పెట్టుకోవాలనే అర్థం లేదు. కాబట్టి అంత ప్రమాణం మాత్రమే వేయాలన్నమాట. ఈ 3 వేళలకి ముగ్గురవని లేదు. ఇది ఇంకా మొహం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ముద్ర పెట్టి దీనికి ఒక ముద్ర ఇది మామూలుగా నీడలో పెట్టుకోవడానికి ఇది జింక మొహం లాగా ఉంటుంది. కాబట్టి దాంట్లో ఎంత ప్రమాణం వస్తుందో అంత ప్రమాణమే వేయాలి మాత్రం. అది
ఐదు లక్షలు అడుగుంటాడంట కోట్లు 5 కోట్లు తప్ప అయిపోయిందయ్యా 5 కోట్లు అడుగున్నాడంట అమ్మవారిని నాకే చెప్పాడు చాలా పోతే మళ్ళీ అడిగితే ఇస్తున్నావే తల్లే అడిగేదో ఒకేసారి గట్టిగా అడగాలి కానీ ఎన్నిసార్లు అడిగితే మీరు కంపతల వరకు వచ్చేయండి కంకణాలు కట్టుకున్న వాళ్ళు మొదటిసారి లేదు మీరు నా బిడ్డలు లేవది సమితులు పేర్చి పెట్టారు ఇప్పుడే లేచి ఇప్పుడే వేసేది బాలచంద్ర స్వామి రాలే వాళ్ళ ఫ్రెండ్ లాగా ఉన్న అమ్మాయి అమ్మాయి లావణ్య అమ్మ మరుగులు ఉందిలే వాళ్ళ ఫ్రెండ్ లాగా అనిపిస్తుంది చించేదే మనకి పెద్ద తలకాయనొప్పి వాళ్ళే కవర్లు కట్టేస్తారా వాళ్ళకేమో చెప్తే కదా ఇక పాప నేను వచ్చాను ఇప్పుడు రాత్రి పాప వచ్చాను ఈ రౌండ్ అయిపోయి మేము వస్తాం మళ్ళీ ప్రశాంతంగా అవునవును పాప మనం కూడా వచ్చాయి